నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారిపై సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం నెల్లూరులోని ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వారు డబ్బులు పంచుతూ ఉన్నారని, రెడ్ హ్యాండెడ్గా వీడియోతో సహా అధికారికి పంపితే మానవతా దృక్పథంతో డబ్బు పంచారు అని రిపోర్ట్ రాయడం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. దాని మీద స్పష్టత లేదు కాబట్టే కౌంటింగ్ కూడా ఇదే విధంగా జరుగుతుందేమో, కాబట్టి కౌంటింగ్ వెళ్ళినటువంటి ఏజెంట్ ఏమోనని నేను ఇప్పటికే అధికార యంత్రాంగంతో మాట్లాడాం. అయ్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లైనా చేశారా, లేకపోతే వాళ్ళు సగంలో వదిలేసి వస్తే కౌంటింగ్ ప్రక్రియ పహసనంగా మారుతుంది, వీళ్ళు వదిలి వెళ్ళిపోతారులే ఆకలికి అని చెప్పి వాళ్ళకి ఏమైనా భోజనం ఏర్పాటు చేయకుండా కూడా తమరు ఏమన్నా పనులు చేశారని చెప్పి అడిగితే మేము భోజన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక పరిశీలకుడిని నియమించి అతని ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడంలో బహుశా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏర్పాట్లలో వైఫల్యం చెందుతుంది. పరిశీలకుడిని నియమించండి అని చెప్పి కూడా నేను ఎన్నికల ప్రధానాధికారిని కోరడం జరిగింది. ఇప్పుడు క్లియర్ కట్ ఎవిడెన్స్ కదా, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక నేరుగా వస్తే ఏదైనా సరేలే అఫెన్సా కాదా, నువ్వు డబ్బులు పంచడం మానవతా దృక్పథం ఎంత నేని 10 రూపాయలు నీకు ఒక అభ్యర్థిగా పోయినటువంటి వాడు జోబులో డబ్బులు తీసి పంపడం మొదలు పెడితే ఎన్నికల కమిషన్కి పోయినప్పుడు పని అయ్యా నేను పంచలేదన్నాడా దాని మీద విచారణ చేద్దాం. పంచాము మానవతా దృక్పథంతో ఇచ్చామంటే మానవతా దృక్పథంతో ఇచ్చాడంట సార్. సరే జరిగింది, ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఏదో ఒక టీవీలో ఏదో వచ్చిందని చెప్పి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టించారు. మేము పెట్టిన కంప్లైంట్ కూడా ఉంది. డబ్బులు పంపించిన వీడియో క్లిప్పింగ్తో పాటు సివిజిల్లో పెట్టాము, ఎలక్షన్ కమిషన్కి పెట్టాము. అంటే ఎలక్షన్ ఎందుకు చెప్పానంటే మాచర్లలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే మన జిల్లాలో కూడా ఏం తక్కువగా వ్యవహరించడం లేదు. ఈ జిల్లాలో గొడవలు జరగలేదు కాబట్టి ప్రజలని అభినందించాల. పాపం ఏదో విధంగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగిన ఎన్నికలు. వీళ్ళు చేసినటువంటి పొరపాటుకి, వీళ్ళు పెట్టినటువంటి రక్షణకి, వీళ్ళు పెట్టినటువంటి పోలీస్ ప్రొటెక్షన్కి ఒక్క దగ్గర గొడవలు జరిగితే తలకాయలు పగిలిపోయింది. అది వ్యాప్తి చెందుంటే మొత్తం జిల్లా అంతా, మొత్తం నియోజకవర్గాలు, జిల్లాలన్నీ తగలబడిపోయింది. ఎక్కడ అటువంటి పరిస్థితి రాకుండా ఒకరికొకరు సహకరించుకున్నారు కాబట్టి ఈ జిల్లాలో జరిగింది. కానీ దారుణం ఓ దగ్గర పోతే పాపం వాళ్ళే అంటున్నారు, వాడికి చెప్పేది వీళ్ళు చెప్పేది అర్థం కావడంలే, మేము నిలబడలేకుండా ఉంటే కుర్చీ వేయలేకపోతున్నాడు, నేను పోయి ఓటేసి వస్తానంటే వాడికి అర్థం కాకపోయా. అక్కడ ఉండేవాడికి ఎవడు ఏజెంటో తెలియకపోయా, ఎవడు అభ్యర్థి తెలియకపోయా. ఎవరేను అంటే సార్ నాది కన్యాకుమారి అని చెప్పాడు. ఏది అడిగినది మనకు తెలుగు తెలియదు. ఒకటే మాట, ఎవడు ఏది మాట్లాడుతుంది ఇడిపోయి ఆడతామంటే తెలుగు తెలియదు, ఎవడు తమిళ ఉండి పెట్టుకోవాలా. పోనీ ఆ ట్రాన్స్లేటర్ అయినా పెట్టారు మీరు. ఇద్దరు మంచివాడు. ఎందుకు నాయకులు మంచివాళ్ళు అని చెప్పాలంటే ఆ ఏజెంట్లు కూడా ప్రేరేపించలేదు కదా అక్కడ గొడవలకి. ప్రేరేపించుంటే ఒక్క పోలీసు వాడు ఏం చేయగలడు? ఒక్క కానిస్టేబుల్గా ఉండేవాడు వాళ్ళని కనీసం గొడవలు పక్కన పెట్టు బాలకృష్ణ, గొడవల గురించి నేను మాట్లాడడంలే. నేను మాట్లాడేది ఒకడు దురుసుగా ముందుకు పోయాడు, వాడిని ఆపగలిగేవాడు ఎవడాడా. అట్టా క్యూలో ఉన్నటువంటి ముసలోళ్ళు, లేనటువంటి వాళ్ళు సాయంకాలం దాకా నిలబడి ఉంటే ఎవడిపాటి కూడా పోయి దొరకపడి నేరుగా పోయేవాడు ఓటేసుకొని పోతూ ఉంటే అసలు ఎక్కడ ఒక స్ట్రీమ్ లైన్ ప్రొసీజర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడన్నా జరిగిందా? నేను 99లో ఫస్ట్ రాపూర్కి సంబంధించి ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నా, 2004లో ఉన్నా, 2009లో ప్రభాకర్ రెడ్డికి ఉన్నా, 2014లో నేనే, 2019లో నేనే పోటీ చేసిన. నేను చూసినంతట్లో ఎర్రటి ఎండలో మీరు కావాలంటే ఒక వీడియో తీసి చూడండి. కనీసం ఉండడానికి షామియానా లేకుండా పెట్టినటువంటి షామియానాలు వేసినారా? బ్యారికేడ్లు కట్టడం అంటే ఒక ఇసుక బస్తా తీసుకొచ్చి ఆ ఇసుక బస్తాలో సవక పెడతారా? పెడితే ఆ మొత్తం ఎవడన్నా వచ్చి పడంగానే అది లేచిపోతే ఆ బ్యారికేడ్లు అడ్డం, ఇది తగలడం మనుషులకి ఉపయోగం లేకుండా. అసలు ఇప్పుడైనా మన జిల్లాలో
ఇప్పుడు మనకి ఆడ జరిగినటువంటి గొడవ ఏంది, బుచ్చిలో జరిగిన గొడవ మంచినీళ్ళ దగ్గరే కదా. అయ్యా మాకు మంచినీళ్ళు లేదా, మేము దాహంగా ఉన్నామంటే మంచినీళ్ళ బాటిల్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. దాంట్లో తప్పే ఉంది. మీరు ఎట్టిస్తారండి నీళ్ళు అని చెప్పిన అవతల వాళ్ళు అంటారు. ఎవరు ఇవ్వాలి నీళ్ళు? వాళ్ళు దాహం ఎవరు తీర్చాలా? నువ్వు ఇవ్వవు, జిల్లా అధికారులు ఇవ్వరు. వాళ్ళు దాహం ఎట్ట తీరాలి పాపం? వాళ్ళు ఏం చేయాలా? అక్కడ గొడవ అయింది. అటువంటి వివాదాలకు తారతీసేంత స్థాయికి ఎందుకు తీసుకురావాలా? యాక్చువల్గా ఎప్పుడు క్యూలో ఉండేటప్పుడు ఒక వాటర్ ఉమెన్నో వాటర్ మెన్నో ఎప్పుడు నీళ్ళు ఇస్తానే ఉండేవాడు. అడిగినోడికి అడిగినట్టుగా చేతిలో గ్లాసులు పట్టుకొని ఒక జగ్గు పెట్టుకొని మొదటి నుంచి. ఇప్పుడు ఇంకా బాటిల్స్ గీటిల్స్ వచ్చినా ఇంకా సులభం అయిపోయింది. ఎప్పుడు నీళ్లు తీసుకొచ్చి పోస్తానే ఉండేవాడు, అడిగినోడికి అడిగినట్టుగా నీళ్ళు ఇస్తానే ఉండేవాడు. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మందికి నెలకు సరిపడా పలు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బత్తల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమం జరపడం అభినందనీయమని, ఈ కార్యక్రమానికి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహకారం అందిస్తున్నారని, వారు బెంగళూరులో ఉన్నప్పటికీ ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, ఎత్తల అనిల్ రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గున్నం సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేదలకు, రెడ్డి కులంలో ఉన్నటువంటి నిరుపేదలకు పలసరుకుల కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం పెద్దలు చెప్పారు తీసుకోవడానికి కూడా మనం వెనుకం చేస్తున్నాం. వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేటువంటి స్థితిలో నుంచి తీసుకోవడం అంటే మనసు ఒప్పుకోదు. కానీ సామాజిక స్థితులలో మార్పు వచ్చినందువల్ల మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తీసుకోవడంలో తప్పు అయితే లేదు. మరి మన రెడ్డి సంక్షేమ సంఘం వారు ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనేటువంటిది ప్రతి సంవత్సరం కంటిన్యూగా మేమే తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి నిరుపేదలైనా సరే మన తరాలలో ఉన్నటువంటి పిల్లలను బాగా చక్కగా చదివించుకొని వాళ్ళని చైతన్యవంతం చేసుకొని తర్వాత ఈ కాలానికి తగినటువంటి సాంకేతికతను వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు కానీ నేర్చుకుంటే ఈరోజు మెకానిక్ రోజుకి 10,000 సంపాదిస్తున్నారు. మరి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ పలసరుకుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాకు దాతగా పర్మనెంట్గా గున్నం సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రవీంద్రన్న ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి నెల అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయం చూసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పేదలకి ఇంత సహాయం చేస్తున్నందుకు నిజంగా కూడా గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారిని అభినందించాల్సిన విషయమే. అదేవిధంగా మాకు మిగతా 2 ఆదివారాలు కూడా పలసరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రెడ్డి సేవా సంఘం కార్యవర్గ సభ్యులకి, ముఖ్యులకి, లబ్ధిదారులకి నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇబ్బంది లేకుండా గున్నం సేవా ట్రస్ట్ సహకారంలో సింహపురి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. మన పేద రెడ్డి కులాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు రెడ్డి జాతి ఇస్తున్నారే కానీ పుచ్చుకునేది లేదు. అలవాటు పడిపోయాడు, ఇచ్చేదానికి అలవాటు పడిపోయాము. ఇక పుచ్చుకునేదాన్ని కూడా అలవాటు పడాలి. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా చాలా బలంగా ఉండేటువంటి ఈ కులం ఇప్పుడు రాజకీయంగా వీక్ అయిపోయింది. ఎందుకంటే ఈ కుల రాజకీయాల్లో చూసుకుంటే ఓట్ల సంఖ్యలో చూసుకుంటే మనం తక్కువ కాబట్టి మనల్ని ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకుండేది 5%, 6% ఓట్లు కాబట్టి. అంతకుముందు ఏదో మనం రాజకీయంగా బలంగా ఉండాం కాబట్టి పిలిచినప్పుడు కూడా అన్నను కూడా అడుగుతుంటాను, ఒకసారి రండి మా అంటే మా వస్తున్నాడు కదా అని చెప్తాను.
ఎంత సహృదయం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఎప్పుడు చెప్తుంటారు వీటితో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్, చదువు అనేది మామూలుగా ఏ కులంలోనైనా సరే చదువు అనేది మన స్థితిని మార్చేది చదువు. ఆ చదువు కోసం ముఖ్యంగా అన్న కూడా చెప్పాడు, బాగా చదివి ప్రతిభావంతులైన పిల్లకాయలు, ఏదో చదువుతున్నామంటే కాలేజీకి పోయామా అనేది కాకుండా మెరిట్ ఉండాలి, ప్యూర్ మెరిట్ ఉండాలా. వాళ్ళు కట్టకలేనటువంటి స్థాయి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చదివిస్తారు. కాబట్టి మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ పెద్దలు చెప్పినట్టు మనం తీసుకోవడంతో పాటు ఇచ్చే దాతను కూడా నలుగురు చూపిస్తే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇది కరెక్ట్గా ఉపయోగిస్తున్నారు లేదా, ఎవరైనా చూసే దాత ఏంటంటే మనం పాత్ర ఎరిగి దానం చేయాలంటారు పెద్దలు. అంటే మనం ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ ఏదైనా ఉంది, ఒక ఏదైనా ఉందంటే అది నలుగురికి అందాలా, దానివల్ల మానసిక తృప్తి ఉంటుంది. మంచి విలువలతో కూడిన విద్యతో పాటు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థగా మన గూడూరు పట్టణంలోని సెరామిక్ కళాశాల నిలవడం ఆనందంగా ఉందని, అందుకు తోడ్పాటు అందిస్తున్న అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సిరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలో ఉన్న సిరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవం సమావేశం నిర్వహించారు. గూడూరు సెరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవం సమావేశంలో పట్టణంలో ఉన్న ప్రముఖ అధికారులు మరియు కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యను అభ్యసించి మంచి ఉపాధి అవకాశాలను పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సెరామిక్ టెక్నాలజీలో చదువులు పూర్తి చేసిన వారికి మల్టీనేషనల్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని, తమ కళాశాలలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు బాట ఏర్పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి డిఎస్పీ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చాకీర్, సురేందర్ రెడ్డి, కళాశాల అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, కళాశాల విభాగాధిపతి విజయలక్ష్మి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా దూరం నుంచి వచ్చి పిల్లలు గౌరవించాలని ఏదో చూస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం మీకు చెప్పాలి. నేను ముందు కూడా ఒక సందర్భంగా చెప్పాను కూడా. నేను సెరామిక్స్ జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు మా తండ్రి గారు పూర్తిగా ఒప్పుకోలేదు. సో ఆయనతో గొడవపడి ఈ కోర్సు నేను చేరడం జరిగింది. సంవత్సరంతో పాటు ఆయన మాట్లాడలేదు కూడా. ఆ రోజు నా మనసులో ఆయన వద్దనేది మనం చదివాను కాబట్టి ఏ రోజైనా ఆయన మనం ప్రూవ్ చేస్తాము, ఇది మంచి కోర్సు, నేను తప్పు చేయలేదు అనే ఒక పట్టుదలతో కూడా నేను చదువుకొని ఉద్యోగం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ చెప్పినట్టు చాలా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా సిరామిక్స్ చదువుకున్న వాళ్ళు ఒక ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఉంటే ఒక అభ్యర్థి ఉన్నాడు ఈరోజు. అటువంటి డిమాండ్ ఉంది యాక్చువల్లీ. కాబట్టి ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు ఉన్న స్టూడెంట్స్ అంతా ఇంకా మీరు వేరే వాళ్ళకి అందరికి చెప్పండి. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఖచ్చితంగా మన ఇంట్లో ఉద్యోగం ఉంటుంది. ఈరోజు మనం చూసామంటే సొసైటీలో అవసరం ఉన్నా లేకపోయినా ఏదో విధంగా అబ్బాయిని ఇంజనీరింగ్ చేసే ఉద్దేశంతో చాలామంది ఇంజనీరింగ్ పంపిస్తున్నారు. అది మంచి ఇన్స్టిట్యూషన్లు కావు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకొని చాలామంది ఈరోజు కూడా ఖాళీ ఉన్న పరిస్థితి చాలా ఉంది. ఖచ్చితంగా ఇది అంతా చూసి కూడా ఉంటారు. ఖచ్చితంగా సెరామిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఇటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రోత్సహించండి. అందరు ఇంకా ఎక్కువ మంది చేరితే వాళ్ళకి మీ కుటుంబానికి మంచిది, వాళ్ళకి ఉపాధి కూడా ఉంటుంది. నా గురించి వ్యక్తిగతంగా స్టూడెంట్స్ చెప్పాల్సిందంటే, ఎప్పుడు మీరు ఇక్కడ కూడా నిరాశపడద్దు. నేను ప్రిన్సిపాల్ గారు తెలుసుగా తెలియదు, నేను ఒక 6 గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఎక్కడ నేను సెలెక్ట్ కాలేదు, ఎవరు నన్ను తీసుకోలేదు కూడా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అదొకటే మన లైఫ్ కాదు. మనం ట్రై చేసిన అవకాశం ఉండేది, తర్వాత ఇంకో ఉద్యోగం చేయడం కాబట్టి దేని కూడా మీరు ప్రయత్నించినప్పుడు మాత్రం ఒకటి జరగలేదని, అది రాలేదని దయచేసి నిరాశపడద్దు. అవకాశం మనకి చాలా ఉన్నాయి. ప్రపంచం అంతా ఈరోజు మనం చూస్తూ ఉంది. ఇందాక నేను సార్తో కూడా చెప్తున్నాను, కలుపులో పెద్ద క్లాస్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. చాలా టైల్స్ కంపెనీలు ఉంటాయి. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తీసుకురానుకోండి, ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి బాగా అవకాశాలు చాలా ఉంటాయి. నేను కూడా 1986లో నేను చదువుకొని ఉద్యోగం చేసినప్పుడు నేను 450 రూపాయల నెలకు జీతంతో ప్రారంభించాను. అదేవిధంగా ఇన్సూరెన్స్గా వేరే కంపెనీలు మారుతూ తిరుగుతూ దుబాయ్లో 22 సంవత్సరాలు పనిచేయడం జరిగింది.
సో ముఖ్యంగా ఇక్కడ ఈ గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొణక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొణక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఆదివారం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పలు సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గూడూరు అనే కాక పరిసర ప్రాంతాలలో కూడా ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మల్లికార్జున వయసులో చిన్న అయినప్పటికీ మనస్సు చాలా పెద్దదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు రామ్మోహన్ రావు, మామడూరు రాధయ్య, ప్రభాకర్, రాబు, శివకుమార్ రెడ్డి, కుమార్ నాయుడు, కేఆర్ఎం, పిల్లల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, సంచిముని ప్రసాద్, నాగేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. దీనికి సంపూర్ణ న్యాయం చేసామని మనం అందరం భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో అంటే జీవితకాలం ఈ ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం మన మల్లికార్జున రెడ్డి గారు మన సంస్థకి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మల్లికి మనం అందరం అభినందించాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒకరోజు లేకుంటే ఏదో పండగలకు అటు కాకుండా సంవత్సరంలో 12 నెలలు ఉంటే 12 నెలలు ఇవ్వడం అనేది ఇది ఆషామాష విషయం కాదు. అందుకని చాలా గొప్ప మనసు ఉండాలి. వయసు చిన్నదైనా కూడా మనసు చాలా పెద్దదని మన ప్రగతి కుటుంబం అంతా కూడా భావిస్తుంది. ఆయన ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి చెందాలని, ఆయన చెందితే ఈ ఒక 15 మంది పలసరుకులు ఇంకా 30 మందికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 15 కుటుంబాలకి 18 రకాల మంచి పలసరుకుల్ని మనం అందించడం మన ప్రగతి సేవా సంస్థ కూడా ఒక పెద్ద అసెట్ ఇది. ఎందుకంటే ఎంతోమంది పలసరుకులు ఇస్తుంటారు, కానీ మనం ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమార్థానికి మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ నడుస్తూ ఉంది. దానికి అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్ర గారు అనేక దాత సహాయ సహకారాలతో ప్రతి నెల అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో 3 పర్మనెంట్ ప్రాజెక్టులో ఒకటైనటువంటి పలసరుకులు ఇది. ఈ పలసరుకుల్ని మా కుటుంబ సభ్యుడైనటువంటి పొనక మల్లికార్జున రెడ్డి వారి తండ్రి గారైన పొనక ఆశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల చేస్తూ ఇది జీవితకాలం ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని అడ్జస్ట్ చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఆ పొనక ఆదిశేషర్ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. సంస్థ ఆధ్వర్యంలో పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యథావిధిగా మన అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన కుటుంబ సభ్యుల సమక్షంలో 18 రకాల పలసరుకుల్ని 15 కుటుంబాలకు అందిస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఇప్పుడే మన చంద్రన్ చెప్పారు, 3 ఏళ్ల నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం అంటే అది చిన్న విషయం కాదు. అంత పెద్ద మంచి మనసు ఉన్నటువంటి మల్లికార్జున గారికి ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఇప్పుడే చెప్పారు మన అధ్యక్షులు వారు, ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుందనడానికి నిదర్శనంగా ఈరోజు నాకు ఒక విలేకరి ద్వారా ఒక అవసరం ఉంది మడమనూరులో ఉన్నటువంటి వెంకటరత్నమ్మ గారికి అని చెప్తే, గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.